ఇక మరో అంశం చూస్తే తిరుమలలో దళారి చేతువాటం ప్రదర్శించాడు. శ్రీవారి సేవా టికెట్లు ఏర్పాటు చేస్తామని తెలంగాణకు చెందినటువంటి భక్తులను దళారి మోసం చేశాడు. టీటీడీ ఉద్యోగులు, హోంమంత్రి తెలుసు అని దళారి అశోక్ నమ్మించాడు. మొత్తం 4 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేశాడు. ఇక తిరుమలలో అదనంగా 10,000 రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అశోక్ పరారయ్యాడు. ఇక చివరికి విజిలెన్స్ అధికారులను బాధితులు ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇప్పటికే చాలా మటుకు చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి కేసెస్ కూడా దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కూడా టీటీడీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా దళారులు విచ్చలవిడిగా మోసం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ విజిలెన్స్ అధికారులు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే దళారీ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే గత హయాంలో కూడా భారీ స్థాయిలో దళారీలు భారీగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కావచ్చు, ముఖ్యంగా విఐపి బ్రేక్ దర్శనాల టికెట్కి సంబంధించి గతంలో కొంతమంది ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకి సంబంధించినటువంటి లెటర్లను వాడుతూ భక్తులకి ఒక్కొక్క టికెట్ కావచ్చు, ముఖ్యంగా అన్ని 6 టికెట్లకు సంబంధించి 40,000, 50,000 తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక దళారి ప్రధానంగా అశోక్ అనే వ్యక్తి పూర్తిగా నేను టీటీడీ ఎంప్లాయీ, పూర్తిగా ఆర్జితం సెక్షన్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అన్ని సెక్షన్లకి సంబంధించి నేనే ఉంటాను, ఆ టికెట్లు ఏ టికెట్లు కావాలన్నా కానీ నన్నే సంప్రదించవచ్చు అని చెప్పి వాళ్ళకి నమ్మబలికి ముఖ్యంగా వాళ్ళకి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు 4 లక్షల రూపాయలు తెలంగాణకు చెందినటువంటి భక్తుల నుంచి అతనైతే వసూలు చేసినట్టయితే తెలుస్తుంది. మరో 10,000 వేయాలి అంటే దీనికి సంబంధించి మీరు ఉండడానికి రూములు కావచ్చు, ముఖ్యంగా వేరే టికెట్లను రిలీజ్ చేయడానికి అక్కడ పేమెంట్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళ నుంచి మరో 10,000 వసూలు చేసిన తర్వాత ఏదైతే అతను ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ తెలంగాణ భక్తులు మోసపోయామని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్న తర్వాత తిరుమలలో ఉన్నటువంటి వింగ్ విజిలెన్స్ అధికారులకైతే వాళ్ళైతే సమాచారం అందించారు. ముఖ్యంగా మెయిల్ ద్వారా వాళ్ళైతే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా దళారులను తరచూ ఏదో విధంగా ఒక ఈ విలన్ అంటే భక్తుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే దళారుని ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ అంటే తిరుమలలో ఇటు విజిలెన్స్ వింగ్ కావచ్చు, ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు, మరోవైపు పోలీసులు, టీటీడీ మొదటి నుంచి చెప్తుంది అంటే దళారులను నమ్మద్దు, దయచేసి నేరుగా ఏదైనా వాళ్ళ భక్తులు టికెట్ ఆర్జిత సేవన్ టికెట్ కావచ్చు, ముఖ్యంగా దర్శనానికి సంబంధించి టికెట్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మేము టీటీడీ రిలీజ్ చేసినటువంటి సైట్లో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలి, కానీ దయచేసి దళారుని నమ్మద్దని చెప్పి మొదటి నుంచి తెలిపిన పరిస్థితి. అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ దళారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అంటే ఇప్పుడు మనము ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రంలో వచ్చినటువంటి నాయకులకు సంబంధించి ఇటు నేను హోంమంత్రికి ప్రస్తుత అశోక్ అనే వ్యక్తి ఈ హోంమంత్రికి అతి సన్నిహితంగా ఉంటున్నాను, ముఖ్యంగా ఏదైతే టీటీడీ ఎంప్లాయీగా ఉంటున్నాను, నేను పూర్తిగా దర్శనాలు చేర్పిస్తాను, ముఖ్యంగా విఐపి దర్శనాలు కావచ్చు, ముఖ్యంగా ప్రోటోకాల్ దర్శనాలు చేపిస్తాను, ఇట్లా సేవా టికెట్లు తీస్తానని చెప్పేసి సుమారు 4 లక్షలు తీసుకున్నారంటే ప్రధానంగా స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం కావచ్చు, ముఖ్యంగా ఎటువంటి టికెట్లు తీస్తాడు అనే దాని మీద కూడా ప్రధానంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డబ్బులు ఇంత ఇచ్చారు అనే దాన్ని కూడా ఏదైతే విజిలెన్స్ వింగ్ అధికారులు అయితే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే దీనిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పందించారు. ముఖ్యంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు దయచేసి దళారులను నమ్మద్దు, మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, దళారులను నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా ఏది ఎవరి చేతిలో ఈ దర్శనాలు కావచ్చు, ముఖ్యంగా సేవా టికెట్లు ఎవరు ఇప్పించలేరు. దయచేసి మీరు ఏదైనా దర్శనాలు బుక్ చేసుకోవాలనుకుంటే నేరుగా ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసిన టైంలో మాత్రమే బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఈ దళారీలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భక్తులు దీన్ని పూర్తిగా గమనించాలి. ఎందుకంటే ఏదైతే టీటీడీలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి దర్శనాలకు సంబంధించి భక్తులు ఎవరు బయట వాళ్ళు దర్శనాలు చేపిస్తామంటే నమ్మవద్దు అని ఆయనైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే మోసం చేసినటువంటి వ్యక్తి అశోక్ ఉన్నాడో అతనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఖచ్చితంగా అతన్ని శిక్షిస్తామని చెప్పేసి ఇటు టీటీడీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు చూసుకున్నట్టయితే టీటీడీ విజిలెన్స్ వింగ్ ఈరోజు పోలీసు అంటే 1 టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గతంలో కూడా ఎంతోమంది దళారులు అంటే ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి ఆర్జిత సేవా టికెట్లు కొంతమంది బెంగళూరుకు చెందినటువంటి ఒక భక్తు నుంచి 2 లక్షలు తీసుకున్న పరిస్థితి. గతంలో తమిళనాడుకి సంబంధించిన భక్తులు, బాంబేకి సంబంధించిన భక్తులు అంటే 2 ఏళ్ళుగా చూసుకున్నట్టే గత 2 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే భారీ స్థాయిలో ఈ దళారీలే ఎక్కువగా మోసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తుల నుంచి అధిక సంఖ్యలో అమౌంట్ అంటే ఏదైతే టికెట్
బ్రేక్ దర్శనానికి సంబంధించి కొంతమంది చోట్ల 6,000 రూపాయలు తీసుకున్నారు ఉన్నారు, కొంతమంది 10,000 రూపాయలు ఒక్కొక్క టికెట్కి, అలా 60,000 70,000 రూపాయలు ఏదైతే ఇట్లా మోసాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని పూర్తిగా దళారుల్ని పూర్తిగా తిరుమలలో లేకుండా బైండ్ ఓవర్ కూడా చేసిన పరిస్థితి ఉంది గతంలో. ఎందుకంటే తిరుమలలో ఎంతోమంది దళారులు, అంటే సుమారు 70 మంది దళారులని పూర్తిగా ఏదైతే గత పోలీసులు ఎవరు తిరుమలకి రాకూడదు, పిఆర్ఓలు అని చెప్పేసి ఎవరు కొండపైకి రాకూడదని గతంలోనే టీటీడీ తెలపడం కావచ్చు, ముఖ్యంగా అక్కడ పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే దళారులు కొంతమంది కొత్త పుంతలు తొక్కుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏదైనా నాయకుల్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఫోటోల్ని చూపిస్తూ ఏదైతే తిరుమలలో నేను ఈ దర్శనాలు ఇప్పించగలను అని చెప్పేసి వాళ్ళని కొత్త భక్తుల్ని అయితే మోసానికైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే 2 నెలలకు బిఫోరే, అంటే ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఈ నెల 19వ తేదీ జనవరికి సంబంధించినటువంటి కోట రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా నవంబర్ సంబంధించి కావచ్చు, డిసెంబర్కు సంబంధించి దర్శనాలు కావాలంటే భక్తులు ఏ విధంగా వెళ్ళాలి అనే సందేహంలో ఉంటారు. దానివల్ల అదే విధంగా ఈ దళారులు ఈ విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది, వాళ్ళని దోచుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దళారుల్ని ఖచ్చితంగా ఏరివేస్తామని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.